సార్ ఎవరు మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిపై ఎవరు ఏం చేస్తారని నార్తిస్తారా? ఎవరు నార్తిస్తారు? ఎవరు మక్కలేదు? ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మొక్కలు ఎవరు తెలియజేయకూడదు. ప్రజలు అందరి తాలూకా మొక్కలు తెస్తారు, నార్తేస్తారు ప్రజలు. ఈ ప్రజాస్వామ్యంలో నుంచి హక్కు లేదు. నీ బాధ్యత కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు అవ్వలేదు, మీరు ఎలా కొంత లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? మీ ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వం తాలూకా ఇది కాదా? ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమం చేయరా? ఎందుకు చేయరని అడిగారు లేదా? మరి ఇవాళ ఏమైందా గుణం? ఏమైందా బుద్ధి? ఏమైందా తాలూకా ఆలోచన? ఏమయ్యా మాటలు ఇవాళ నేను అడుగుతున్నా. పనికి మాల మాటలు నేను ఏం మాట్లాడుతున్నాను? అండర్లైన్ పనికి మాల మాటలు ఇవి. బాధ్యత లేని మాటలు, బాధ్యతారాయమైన మాటలు. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. అది గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యే కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఇవాళ నేను వచ్చి ఎమ్మెల్సీనే కాదు, ఒక అపోజిషన్ లీడర్ కౌన్సిల్లో ఇవాళ అది గుర్తుంచుకోవాలి. అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీయే, ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి మాటలు? అంటే ఎంత బాధ్యతారహితంగా ఉంది, ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. మరి బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదా హక్కు? మీరు ఎందుకు ఇది చూడలేదు? ఒక మాజీ ముఖ్యమంత్రి తెలియదా? మీకు జడ్పీఎస్ ఉన్నారని తెలియదా అని ఎందుకు అడిగారు? ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి, చట్ట ప్రకారం నడవాలి, చట్టాన్ని అనుకుని దానికి అనుకుని వెళ్ళాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మా బాధ్యత మేము అదే చేస్తాం. మేము ఎక్కడ చట్టాన్ని డివైడ్ అవ్వం. మా బాధ్యత మేము నెరవేరుస్తాం. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నెరవేర్చుకుంటూ మరి అధికార పార్టీని పదే ప్రశ్నిస్తాం. వాళ్ళు నారదేయడం ఏంటి, వాళ్ళు మొక్కలేదేయడం ఏంటి, ఏంటనుకుంటున్నారు? ఇది తెలియక చిన్నతనంగా మాట్లాడుతుంది తెలుగు తక్కువ మాటలు. అవి ఇతరులు చేసుకోవాలి.